హర్యానాలో పోటీ చేస్తున్న అక్క చెల్లిపైనే పోటీకి దింపాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటోంది? జాట్ సామాజిక వర్గం ఓట్లను రాబట్టుకునేందుకే హస్తం వ్యూహమా? అధిష్టానం నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భంగపాటు తప్పదా? ఆప్ను సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటోంది? ఆసక్తికరంగా మారిన హర్యానా రాజకీయాలు. వినేష్ ఫోగట్ గత కొన్ని రోజులుగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా పతకానికి దూరమైంది వినేష్ ఫోగట్. దీంతో ప్రధాని మోదీ మొదలుకొని నెటిజన్ల వరకు అంతా వినేష్ ఫోగట్ కు అండగా నిలిచారు. చేతి వరకు వచ్చిన పతకం చేజారిపోవడంతో సంచలన నిర్ణయం తీసుకొని రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె ఒలింపిక్స్ కళ చెదిరింది. భారమైన హృదయంతో కుస్తీకి వీడ్కోలు పలికిన వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బజరంగ్ పూనియాతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు వినేష్ ఫోగట్. తాను రాజకీయాల్లోకి రాబోనని గతంలో ప్రకటించింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సర్ది చెప్పే ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్ల చేరికతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వీరిద్దరూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. హర్యానాలో వీరి చేరిక ఉంటుందనే ఇప్పటి వరకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించలేదట. ఇక ఇప్పుడు చర్చంతా వీరిని ఎక్కడి నుంచి పోటీకి దింపుతుంది, ఎవరిపై బరిలో నిలుపుతుందనేదే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి రాబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. దీంతో ఆ ప్రచారానికి మరింత ఊపందుకుంది. హర్యానా ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ వీరిద్దరిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలోని జాట్ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మరి ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలో చేరికతో ఆ సామాజిక వర్గంలో ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. దీంతో హస్తం నేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. అదే సమయంలో వినేష్ ను రాజ్యసభకు పంపాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ గూటికి చేరారట వినేష్ ఫోగట్. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు రెజ్లర్లను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపాలనుకుంటుందట. అందుకే అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించలేదు. ఈ వార్తల నేపథ్యంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశానని, దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. హర్యానాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో ఏ నియోజకవర్గాన్నైనా ఎంచుకోవాలని చెప్పింది. చర్కీ దాద్రి, బద్దా, జులానా ఈ 3 నియోజకవర్గాల నుంచి ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ ఇచ్చింది. వినేష్ ఫోగట్ సొంత జిల్లా ఆమె స్వగ్రామం బలాలి. ఇది బద్దాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇక ఆమె అత్తమామల ఇల్లు జులానాలో ఉంది. దీంతో ఈ 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని వినేష్ ఫోగట్ ను కోరింది కాంగ్రెస్. మరోవైపు బజరంగ్ పూనియాకు కూడా హస్తం పార్టీ ఆఫర్ ఇచ్చింది. బహదూర్గర్ లేదా భివానీ నుంచి పోటీ చేయాలని కోరిందట. ఈ 2 స్థానాలు జాట్ల ప్రాలభ్యం ఉన్న ప్రాంతాలు. అయితే బద్లీ, జడ్జిర్లోని సోనిపట్ నుంచి తాను పోటీ చేస్తానని చెప్పారట బజరంగ్ పూనియా. అయితే బజరంగ్ పూనియా కోరిన 2 స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. బద్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ వత్స్ హర్యానా కాంగ్రెస్ ప్రముఖుల్లో ఒకరు. దీంతో ఆయన టికెట్ రద్దు చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. సోనిపల్లోని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పర్వాన్ ఓ కేసులో జైల్లో ఉన్నారు. ఆ స్థానం నుంచి అతని కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తుందట. దీంతో బజరంగ్ పూనియాను ఎక్కడి నుంచి పోటీకి దింపాలనేది కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుందట. మరోవైపు వినేష్ ఫోగట్ సోదరి బబితా ఫోగట్ బీజేపీలో ఉన్నారు. గతంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు 2019లో బీజేపీలోకి చేరారు బబితా ఫోగట్. అదే ఏడాది
జరిగిన హర్యానా ఎన్నికల్లో దాద్రి స్థానం నుంచి పోటీ చేసిన బబితా పోగట్ ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. దాద్రి నియోజకవర్గం నుంచి బబితా పోగట్ బరిలోకి దిగితే సోదరిపైనే వినేష్ పోగట్ బరిలోకి దిగటం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోగట్ సిస్టర్స్ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పొత్తు కోసం కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఈ పొత్తు కోసం ఇంకా 2 పార్టీల మధ్య సయోధ్యతే కుదరలేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తోంది. కానీ ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతుందట. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓవైపు బజరంగ్ పూనియా అడిగిన స్థానాలు కేటాయిస్తే మరి అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మరో స్థానంలో పూనియాకు అవకాశం ఇస్తే అందుకు అతను సంతృప్తి చెందిన పోటీకి సిద్ధమవుతాడా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక వినేష్ పోగట్ సోదరికి బీజేపీ మళ్లీ టికెట్ కేటాయిస్తే తన సోదరిపైనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వినేష్ పోగట్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటారా లేదా అనేది చూడాలి. మరి ఇలా ఈసారి హర్యానా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.